ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము. ఐదు, 6, 7 వచనాలు చదువుదాం. చాలు. నా విషయమై అభ్యంతరపడినవాడు ధన్యుడు. లోకములో సువార్త ప్రకటించబడుతుంది. ఈ సువార్త వలన అనేక మంది మేలు పొందుతున్నారు. గుడ్డివారు కానీ, కుంటివారు కానీ, చెవిటివారు కానీ, నత్తివారు కానీ, మోగవారు కానీ అనేక మంది బాగుపడుతున్నారు. దేవుని యొద్దకు వచ్చేటువంటి మనము ఆయన విషయాలలో మనము అభ్యంతరపడకుండా మనం ఏం చేయాలి అంటే, ఆయన విశ్వాసత కలిగిన పిల్లలుగా మనందరం కూడా నడుచుకోవలసిన అవసరత మన మీద ఉంచబడింది. చాలామందిని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని దగ్గరికి చాలా విశ్వాసముతో అయితే వస్తున్నారు, కానీ వారి యొక్క విశ్వాస జీవితంలో ఎలా ఉన్నారు అంటే అభ్యంతరకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. వారి మాట బాగోట్లేదు, వారి యొక్క సాక్ష్యం బాగోట్లేదు, వారి లాభము కొరకు వారు ఏదైనా చేయటానికి వారు జీవించేవారుగా వారి జీవితాలు ఉంటున్నాయి. అందుకు వీళ్ళు దేవుని పిల్లలు లేక దేవుని యొక్క రక్తములో కడగబడిన వారు అని చెప్పుకోవటానికి కూడా అభ్యంతరముగానే కనిపిస్తూ ఉంటుంది. అందుకు ప్రభువు చెప్పే మాట ఏంటి అంటే, నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు. ఈరోజు దేవుని విషయమై మనం ఏం చేయకూడదు? అభ్యంతరపడవద్దు. దేవుని ప్రతి మాట యథార్థమైనది. దేవుని మాట నమ్మటానికి వచ్చిన మనం ఏం చేయాలంటే ఆయన మాటను నమ్మిన పిల్లలుగానే మన జీవితాలు ఉండాలి. ప్రార్థన నమ్మాలి, వాక్యాన్ని నమ్మాలి, దేవుడు మనకిచ్చేటువంటి సహవాసాన్ని నమ్మాలి, దేవునితో మనకున్నటువంటి సంబంధము ద్వారా మనం ఫలిస్తాము అనే విషయాన్ని కూడా మనము నమ్మాలి. నమ్ముట వలన నీ జీవితంలో దేవునికి అభ్యంతరకరమైనటువంటి ఆలోచనలు నీలోకి రాకుండా దేవుని యొక్క బిడ్డగా నువ్వు బలపడటానికి, దేవుని యొక్క కార్యాలను నీవు నీ పిల్లలు చూడటానికి ఇది నీకు సహాయము చేస్తూ ఉంటుంది. అందుకే అభ్యంతరకరముగా నీ జీవితము లేకుండా దేవుని విషయాల్లో మనం ఎలా ఉండాలంటే దేవునిని నమ్మిన వారుగా మన యొక్క విశ్వాస జీవితం అనేది మనం కొనసాగించాలి. ఇదే మనం నేర్చుకోవాలి. అభ్యంతరకరంలో ఉంటే మనము దేవుని కొరకు మనము మంచి కార్యాలు చేయలేము, మంచిగా మనం నిలబడలేము. మనం దేవుడు కార్యాలు చేస్తాడని సహనముతో మనం ఆయన కొరకు ఎదురు చూడలేము. అదే మనకు విశ్వాసం అనేది మనకు ఉంటే మనం ఏం చేస్తాం? దేవుని బిడ్డలుగా దేవుడు మనకు సహాయం చేసేంత వరకు కూడా ఓర్పుతో సహనముతో దేవుని కార్యాల కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉంటాం. అందుకు సువార్త ప్రకటించబడుతుంది. ఈ సువార్త ద్వారా ఎంతోమంది బాగు చేయబడుతున్నారు, దీవించబడుతున్నారు. మరి దేవుని దగ్గరకు వచ్చేటటువంటి మనము కూడా
ఆ సువార్త వింటున్న మనము ఆ సువార్తకు మనం ఏం చేయకూడదంటే దేవుని విషయాల్లో అభ్యంతరకరముగా ఉండవద్దు. జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధమైనది అన్నప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. ఒక కార్యక్రమం మనం చేస్తున్నప్పుడు దానిని దేవునికి ఇష్టమైన, దేవునికి విలువను తీసుకొచ్చేటట్లుగా ప్రతి పనిని మనము జాగ్రత్తగా మనం చేయాలి. అంతేగాని లోకములో ఇలా ఉంది కదా, మా సంప్రదాయాలు మా ఆచారాలలో ఇలా ఉన్నాయి కదా, నేను దేవుని కలిగినప్పటికీ కూడా నా ఆచారాలు నా సంప్రదాయాలు ఏమైతే మాకున్నాయో నేను అలాగే నడుస్తాను అనేటువంటిది, అది దేవుని విషయంలో మనము అభ్యంతరాన్ని కలిగించిన వారుగా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం ఎలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే పరిశుద్ధ గ్రంథం ఏదైతే చెబుతుందో దానినే మనం చేయాలి. అంతే కదా. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మనం పునాది రాయి వేసేటప్పుడు ప్రార్థన చేసి ఏం చేస్తాం, నూనె వేసి దేవుని వాక్యం చెప్పినట్లుగా మనము దానిని చేస్తాం. ఆ తర్వాత దానిలో రకరకాలైనటువంటి ఆచారాలు, పద్ధతులు ఇవన్నీ చేస్తే దేవుని విషయాలు మనం ఇప్పుడు ఏం చేసినట్టు అవుతుంది, అభ్యంతరమే కదా. వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నామంటే అభ్యంతరమే కదా. అందుకు దేవుని విషయంలో మనం ఎలా ఉండకూడదు, అభ్యంతరకరంగా ఉండకూడదు. అలా అభ్యంతరంగా అనుకుంటే మనం ధనిలో అవ్వం కదా. కనుక మనం అభ్యంతరకారణముగా లేకుండా మనం చక్కగా దేవుని బిడ్డలుగా మనం ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంటుంది. దీనిని అభ్యంతరం అనేటువంటి పదమును గ్రీకులో స్కండలోన్ అంటారు. స్కండలోన్ అంటారు. దీని అర్థం ఏమిటంటే అడ్డంకి, ఆక్షేపణ లేదా ఉచ్చు. ఇవి తరచుగా ఎవరైనా పాపం చేయటానికి లేదా వారి స్వార్థాన్ని కోల్పోయేలా చేసే భౌతిక వస్తువులను సూచిస్తుంది. ఇది ఒకరి ప్రతిష్టతను దెబ్బతీసే, అపకీర్తిని కలిగించే దానిని కూడా సూచిస్తుంటుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అభ్యంతరం పడకపోతే మనకేం కలుగుతుంది, అభ్యంతరము కలిగితే మనం ధన్యులు కాదు. అదే అభ్యంతరం కలగకపోతే మనకు దేవుడు ఏ విధముగా దేవుడు మనకు మేలు చేసి మన ధన్యులుగా చేస్తారు అనే దానిలో మనం కొన్ని మాటలు మన జ్ఞాపకంలోనికి తెచ్చుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55, 56, 57 వచ్చిన చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55, 56, 57 వచ్చిన చదువుదాం. చూసారా? అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి, వీళ్ళ యొక్క అభ్యంతరం ఏమిటి అంటే పలానా వాళ్ళు పిల్లలైతే వాళ్ళకి అభ్యంతరం, అదే పలానా వాళ్ళు పిల్లలు కాకపోతే అభ్యంతరం లేదు. ఇప్పుడు యేసు ప్రభు విషయంలో వారు ఏమని అభ్యంతరపడుతున్నారు, వీళ్ళ తల్లిదండ్రులు పలానా వాళ్ళు, వీళ్ళ సహోదరులు పలానా వాళ్ళు కాదా? మరి ఇలాంటి వాడు దేవుని యొక్క బిడ్డనని లేక ఇలాంటి కార్యాలు చేస్తున్నానని ఆయన చెబుతున్నాడేంటి? మన ఎదుట వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు కదా, వారి సహోదరులు కూడా ఉన్నారు కదా, ఈయన ఎందుకు ఇలాగూ మనకు మాటలు చెబుతూ మసిపూస్తూ అవాస్తవాన్ని వాస్తవముగా ఇక్కడ చూపిస్తున్నాడు. మన కళ్ళ ఎదుట వారి తల్లిదండ్రులు, వారి సహోదరులు
వారికి సంబంధించినటువంటి బంధుమిత్రాదులందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైన వాటిని చూసి దేవుణ్ణి ఏం చేస్తున్నారు? అభ్యంతరపరుస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు? ఆయన పరలోకము నుండి భూలోకమునకు వచ్చేటువంటి దైవ కుమారుడుగా ఉన్నాడు. అందుకే ఆయన మనలాగా ఒక తల్లిదండ్రుల యొక్క సంబంధము ద్వారా పుట్టినటువంటి వాడుగా కాకుండా ఆయన పరిశుద్ధాత్మ చేత మరియ గర్భవతి కుమారుని కంది. అంటే ఆయనలో పాపము లేని ఒక దైవ కుమారుడుగా దేవుడు ఆయన ఈ లోకానికి తీసుకొచ్చాడు. అందుకు యేసుప్రభువు వారు చాలాసార్లు ఎవరు నా తండ్రి, ఎవరు నా తల్లి, నేను నా తండ్రి పని మీద నేను ఇక్కడ ఉన్నాను, నా తండ్రి యొక్క పని మీద నేను ఇక్కడ పంపించబడ్డాను, నేను నా తండ్రి యొక్క పనిని జరిగించటమే నాకు ఆహారము, అది చేయటమే. దేవుని యొక్క బిడ్డగా తాను ఏం చేయాలనుకుంటున్నాడు అంటే తన తండ్రి ఏది చెప్పాడో అది చేయటానికి ఇక్కడికి వచ్చాడు. అది చేయటానికే ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతి నిత్యము ప్రతి క్షణము కూడా ఆయన ప్రయాసపడుతున్నాడు. అందుకు తండ్రి తనకి ఏమి ఇస్తున్నాడు అనేది మనం చూసినట్లయితే ఆయనకి అనేకమైనటువంటి శక్తి సామర్థ్యతలు దేవుడిచ్చాడు. అందుకు ఆయన ఈ భూలోకములో అద్భుతమైన కార్యాలను ఆయన ఇక్కడ చేయగలుగుతున్నాడు. దేవుని యొక్క సువార్తను కూడా ఆయన ఇక్కడ బలముగా లోకములోనికి అందించగలుగుతున్నాడు. కానీ ఈ సత్యాన్ని ఎరుగునటువంటి వారు, ఈ సత్యము తెలియనటువంటి వారు శరీర సంబంధముగా వారిని చూస్తూ శరీర సంబంధముగా ఏం చేస్తున్నారంటే ఆయనని అభ్యంతరముగా ఆయన నమ్మలేని వారుగా వారు ఉంటున్నారు. ఈరోజు ఒకవేళ నీవు నేను కూడా ప్రభు విషయంలో ఒకవేళ నమ్మలేని వారుగా ఉంటే, నమ్మి రక్షణ పొందటానికి నీకు దేవుడు అవకాశం ఇచ్చినా, నరకము నుండి తప్పించబడటానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చినా, నీ పాపములను క్షమించటానికి దేవుడు అవకాశం ఇచ్చినా నీవు దానిని నమ్మలేకపోతున్న బట్టి నీవు దానికి దూరం అయ్యి శాపగ్రస్తుడిగా ఉండిపోతున్నావు. నీవు నమ్మలేకపోతున్న బట్టి దేవుని బిడ్డగా బ్రతకవలసినటువంటి మనము దేవుని కొరకు నమ్మకముగా మనము బ్రతకలేకపోతున్నాం. కనుక ప్రభువు అంటున్నాడు, ఎవరైతే ఆయన దేవుని కుమారుడని నమ్ముతున్నారో దేవుడు అంటున్నాడు వారందరినీ కూడా దేవుని కుమారులుగా ఆయన ఉండటానికి పిలువబడటానికి దేవుడు వారికి ఒక అధికారాన్ని దేవుడు ఇస్తున్నాడు. మనందరం కూడా ఇప్పుడు ఎవరి పిల్లలమే? దేవుని పిల్లలమే. ఇప్పుడు లోకములో ఉన్నటువంటి పిల్లలందరూ విశ్వాస సంబంధమైన వారందరూ కూడా ఎవరి పిల్లలు అంటే అబ్రహాము యొక్క సంతానమే కదా. అంటే విశ్వాసం అనేది అబ్రహాము నుంచి ప్రారంభమైతే ఆ తర్వాత విశ్వాసముతో బ్రతికిన, విశ్వాసముతో దేవుని యొద్దకు వచ్చిన, విశ్వాసముతో రక్షించబడిన, విశ్వాసముతో బాప్తిసం తీసుకున్న, విశ్వాసముతో దేవుని యొక్క పిల్లలుగా ఆయన పాదాల దగ్గర ఉంటున్నట్టు మనందరము కూడా ఎవరి యొక్క పిల్లలు అవుతున్నామంటే అబ్రహాము యొక్క పిల్లలమే. అట్లాగే యేసు ప్రభువు కూడా ఈ లోకములో ఒక మనిషి రూపుడుగా రావాలి అంటే ఆయన కూడా ఏం చేయాలి? ఎవరొక గర్భము నుంచి బయటికి రావాల్సింది. అందుకే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మరియను యేసేపును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఈ లోకానికి ఆయన వచ్చి తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన ఇక్కడ నెరవేరుస్తున్నాడు. అయితే ఆయన విషయాల్లో మనం అందరం కూడా ఎలా ఉండకూడదు? అభ్యంతరముగా మనం ఎవరు కూడా ఉండకూడదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ అభ్యంతర పడకపోతే మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాల గురించి నేను మీకు కొన్ని విషయాలు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ మనము ఈ మత్తయి సువార్తలో మనం చూసినటువంటి ఈ మాటలు మనం చూసినట్లయితే ఎవరు అభ్యంతరపడ్డారు? అక్కడ ఎవరు అభ్యంతరపడ్డారు? యేసు ప్రభు వారి విషయాల్లో అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు యేసుప్రభు విషయంలో అభ్యంతరపడుతున్నారు. కనుక నీవు నేను కూడా అభ్యంతరముగా ప్రభు కార్యాలు చూస్తూ కూడా ఆయన అద్భుతాలు చేస్తున్నప్పుడు మనం కన్నులారా చూస్తూ కూడా
ఇంకా ఆయనను మనము దేవునిగా మనం ప్రతిష్ఠించుకోక, ఆయనని ఇంకా విశ్వసించలేక, ఆయనని ఇంకా నమ్మలేక ఒకవేళ ఉన్నట్లయితే, దేవుడు మనల్ని ధన్యులుగా చేయటానికి వచ్చిన దేవుడు, నీవు నేను కూడా ఆ ధన్యతను పోగొట్టుకుని భ్రష్టులం అయిపోతున్నాం. ఇలా చాలామంది ప్రభుని ఇంకా నమ్మలేక, చాలామంది ప్రభుకు దూరం అయ్యేవారు, అలాగే చనిపోయేవారు, అలాగూ ప్రభు విషయంలో రకరకాలుగా మాట్లాడుతూ అనేక రకాలుగా అపార్థం చేసుకుని జీవించేటువంటి వారు లోకములో చాలామంది మనకు కనిపిస్తూ ఉంటున్నారు. ఇక్కడ మొదటగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో మనం అభివృద్ధి అనేటువంటిది మనకు కలగాలి అంటే మనం ఏం చేయాలి అంటే అభ్యంతరాలన్నీ తొలగించుకోవాలి. ఉదాహరణకు చూస్తే, ఫలించే చెట్టుకి అభ్యంతరముగా ఏముంటుంది అంటే ఎండిపోయిన ఆకులు, ఎండిపోయినటువంటి అనేకమైనవి, దానికి తెగులు, రకరకాలటువంటివి అభ్యంతరంగా ఉంటాయి. ఒక ఫలించేటువంటి చెట్టుకి అభ్యంతరం ఏది అంటే తన యొక్క చిగురుని పాడు చేసేటువంటి అనేకమైనటువంటివి, తన ఎదుగుదలను పాడు చేసేటువంటి అనేక రకరకాలైనటువంటి క్రిములు, కీటకాలు, ఇవన్నీ దాని యొక్క ఎదుగుదలకు ఆటంకముగా, అభ్యంతరముగా ఉంటూ ఉంటాయన్నమాట. అందుకే మీరు ఫలించాలి అంటే పనికిరాని ప్రతి తీగను తీసివేయాలి, ఆటంకాలు తీసేసుకోవాలి. నువ్వు ఇంకనూ ఫలించాలని ఆశపడుతున్నావు, కానీ ఆటంకములు మాత్రము, అభ్యంతరములు మాత్రము, దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిని మాత్రము మనం తీసివేసుకోవటానికి, విడిచిపెట్టడానికి మనం ముందుకు రాలేకపోతున్నాం. అది స్నేహాలు కావచ్చు, ఆశలు, కోరికలు కావచ్చు, ఈ లోకములో అనేకమైన పరిస్థితులు ఏమైనా కావచ్చు. నీకు లాభకరమైన ఏవైనాను క్రీస్తు కొరకు వాటిని నష్టముగా ఎంచుకుంటేనే ఫలిస్తావు, ప్రభు కొరకు వాడబడతావు. నీ జీవితంలో ఆ మనసు, ఆ మార్పు, ఆ ఆలోచన నీకు లేనంత కాలము నువ్వు ప్రభు కొరకు నువ్వేమీ ఫలించలేవు. వాక్యములో, ప్రార్థనలో, విశ్వాసతలో నీవు ప్రభు కొరకు నువ్వు ఎదగలేవు. కనుక మనము అభ్యంతరము లేనటువంటి వాడు ఏ విధంగా ఉంటాడు అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో అభివృద్ధిని కలిగిన వాడుగా ఉంటాడు. ఇక్కడ మనము 13వ అధ్యాయంలోనే మత్తయి సువార్త 21, 22, 23 వచ్చిన చదువుదాం. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుసును గాని శ్రమ అయినను, హింస అయినను. ఇదేంటి, నేను ప్రార్థనకి వెళ్తే దీవులు వస్తాయి అనుకుంటే, ప్రార్థనకి వెళ్తే రోగాలు ఎక్కువైనాయి, అప్పులు ఎక్కువైనాయి, శత్రువులు ఎక్కువయ్యారు అని ఆ వ్యక్తికి ఆలోచన వచ్చి, సందేహం వచ్చి ఏం చేస్తాడు అంటే ప్రార్థన విషయాలు అభ్యంతరం, దేవుని సన్నిధికి వెళ్ళే విషయాలు అభ్యంతరం, లేకపోతే దేవుని కొరకు ఏదైనా ఇచ్చే విషయాల్లో కూడా ఎలా ఉంటాడు, దేవుడు నాకేం చేశాడు, బాప్తిసం తీసుకునే విషయాలు అభ్యంతరం. ఇవన్నీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తుంటే ఇలాంటి పరిస్థితులు, ఇలాంటివి మన జీవితాల్లో మనకు కూడా వస్తాయి. వీటిని మనం దాటుతూనే మనం విశ్వాసతలోనికి మన ముందుకి వస్తున్నాం. ప్రభు చెప్పాడన్నమాట, దానికి వేరు లేనందున అదేమైపోతుంది, అది కొంతకాలమే నిలుస్తుంది. ఆ కొంతకాలంలో దానికి శ్రమలు, బాధలు, పరిస్థితులు ఏదైనా వస్తే అదేమైపోతుంది, ప్రభు విషయంలో, ప్రార్థన విషయాల్లో, దేవుని సన్నిధి విషయాలు ఎలా ఉంటుందన్నమాట. మరి అభ్యంతరకరంగా ఉండేవాళ్ళు ఎలా ఫలిస్తారు? నమ్మలేని వాళ్ళు, ఏకీభవించలేని వారు, దానితో కలిసి సమ్మతించి వారి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళలేనటువంటి వారు ఎలాగూ వారు విజయాలు సాధిస్తారు.
వాళ్ళు ఏ విధంగా దేవుని యొక్క కార్యాలు వారి కుటుంబాల్లో వారు చూడగలుగుతారు? దాని కొరకు వారు ఏ విధముగా వారు ధైర్యముగా నిలబడి విశ్వాసత లేని వారికి దేవుడు కార్యాలు చేస్తారని వారు ఎలా చెప్పగలుగుతారు? అంటే ముందు మన యొక్క జీవితాలలో ప్రభువుని మనం ఏం చేయాలి? నమ్మాలి. ప్రభువుని పూర్తిగా మనం విశ్వసించాలి. ప్రభు కార్యాలు చేస్తున్నటువంటి హృదయపూర్వకముగా మనం ఆయనని స్వీకరించాలి. అప్పుడే మనం ఏం చేస్తామంటే దేవుని కొరకు ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా తట్టుకుంటాం. నా ప్రభు నాకు సహాయమును చేస్తాడు అనేటువంటి ధైర్యంతో మనం ముందుకి వెళతాం. లేని పక్షములో రకరకాలైనటువంటి ఆప్షన్స్ తీసుకుంటాం, రకరకాల మార్గాల్లోకి రకరకాలను వెతుక్కుంటూ దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసుకుంటూ ముందు నా అవసరత తీర్చబడాలి, ముందు నాకున్న కష్టం తీర్చబడాలి, ముందు నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి. ఈ ఆలోచనతో మనం ఏమైపోతామంటే అవసరమైతే దేవునికి వ్యతిరేకమైన ఏ పనులైనా చేసేస్తాం. కనుక మనము ఇలా ఎవరైతే దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారో వారు దేవుని విషయంలో వారు ఎలా ఉన్నారన్నమాట? అభ్యంతరకరముగా వారి జీవితాలు ఉన్నాయి. ఇంకా వారు నమ్మలేకపోతున్నారు. శ్రమలు వచ్చేసరికి సన్నగిల్లిపోతున్నారు. ఇబ్బందులు వచ్చేసరికి వారు ప్రభు కొరకు వారు ఎదురు చూడలేక వారిపోతున్నారు. ప్రభుత్వనే ఉంటున్నారు, కానీ ప్రభు ఎవరో వారికి అర్థం కాని పరిస్థితుల్లోనే బలహీనులుగా మన జీవితాలు ఉంచివేయబడుతున్నాయి. అనగా మన యొక్క జీవితాలు ఆధ్యాత్మికమైన స్థితిలో అభివృద్ధి అంటే ఏమిటంటే ఒక ఫలవంతమైనటువంటి జీవితమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అభ్యంతరం లేకుండా చక్కగా జీవిస్తే మంచి జీవితాలు ప్రభు మనకు ఇస్తాడు. యెహోవా ఈరే ఆయనే చూసుకుంటాడు అని అభ్యంతరము లేకుండా దేవుడు ఏదైతే కోరాడో అది ఇవ్వటానికి వెళ్ళాడు అబ్రహాము. ఆయనకు 100 మంది పిల్లలేమి లేరు, లేదా 10 మంది పిల్లలేమి లేరు, ఒక్కగానొక్క కుమారుడే. అది కూడా ఎప్పుడు ఇచ్చాడు? వయసు అంతా అయిపోయిన తర్వాత చివరి దశలో ఇచ్చాడు. మరలా పుడతారు అనే ఆశ కోరిక ఇక ఆయనలో లేదు, దానిలో దేవునికి ఇస్తున్నాడు. అందుకే ప్రభువు అంటున్నాడు, దేవునికి ఇచ్చినటువంటి వారిలో వారి సమృద్ధుల నుంచి ఇచ్చారు వారు, కానీ ఈమెయితే ఆమె పేదరికములో ఆమెకున్నటువంటి ఆ సర్వస్వాన్ని, ఆమెకున్న ఆధారాన్ని అన్నిటిని కూడా దేవునికి ఇచ్చి ఆమె కనురాలయ్యింది. ఆయన దేవుని ప్రేమించే బిడ్డగా మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏమికంటే ఎక్కువయ్యొచ్చు, కానీ వారు ధనవంతులు. వాడు ఇచ్చిన వారికి ఇంకా వెనుకమాల అనేకం ఉన్నాయి, కానీ ఈమెకైతే ఏమీ లేనటువంటి. అందుకే ఈమె అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించింది. ఆమె ధన్యురాలు. ఈరోజు దేవుడు నీ యొక్క విశ్వాసతను చూస్తున్నాడు. దేవుని కలిగిన తర్వాత నీవు ఎలా ఫలిస్తున్నావు, నీవెలా ప్రభు నీతో నీ యొక్క సాంగత్యాన్ని నీవు పెంచుకుంటున్నావు, నీ విశ్వాస జీవితము అనేటువంటిది ప్రభులో నీవు దినదినము ఏ విధంగా నీవు బలపరుచుకుంటున్నావు, అదే దేవుడు చూసేటువంటిది. మనమేమో ఈ లోకములు ఇళ్ళు వాకిళ్ళు ఉద్యోగాలు వెండి బంగారములు కార్లు మెద్దులు రకరకాలైనటువంటి అభివృద్ధిని వీటిని చూస్తున్నాం. కానీ దేవుడు ఏమి చూస్తున్నాడు, ఏ అభివృద్ధిని చూస్తున్నాడు అంటే మనము ఆయన బిడ్డలుగా ఆయనలో ఎంత నమ్మకము కలిగి అసాధ్యమైన సమయంలో కూడా దేవుడు సాధ్యము చేస్తాడని ఎంత దృఢమైన విశ్వాసత మనలో ఉందో అది దేవుడు చూస్తున్నాడు. చాలామంది జీవితాల్లో మాటలే చెబుతారు కానీ క్రియల్లో వారి విశ్వాసం ఉండనే. ఎందుకని అంటే వారికి శ్రమలు బాధలు వచ్చినప్పుడు లోకం ఎలా చెడిపోతుందో తొలగిపోతారో వీళ్ళు కూడా లోకస్తులాగానే ఆ పనులు చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. మరి విశ్వాసంగా ఉండ మనము ఆ పనులు చేస్తూ ఉంటే అవిశ్వాసులైన వారికి ఏమనిపిస్తుంది, ఏమో కూడా ప్రార్థనకి వెళ్తాను ఎదుర్కొంటాం, ఏం మార్పు వచ్చారండి అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు. అంటే ఇప్పుడు నువ్వు ఏమయ్యావు, దేవుని యొక్క
నామములో వారు దేవుని ప్రేమించుకోకుండా దేవుని యొద్దకు రాకుండా నీవే అభ్యంతర కారణముగా అడ్డుబండుకుంటున్నావు. నీ క్రియలే అడ్డుబండలు, నువ్వు చేస్తున్నటువంటి జీవిత సాక్ష్యమే అడ్డుబండలుగా ఉంటుంది. అందుకే మీరు లోకమునకు ఉప్పు, మీరు లోకమునకు వెలుగు, మీరు లోకమునకు పత్రికలై ఉన్నారు. మీ ద్వారా దేవుని సువార్త లోకములకు వెళుతుంది, మీ ద్వారా దేవుని యొక్క వెలుగు లోకములకు వెళుతుంది, మీ ద్వారా దేవుని యొక్క రుచికరమైనటువంటి భక్తి భావాలు లోకములోనికి వెళుతున్నాయి. వారందరూ కూడా నిన్ను చూసి నేర్చుకుని వారందరూ దేవుని యొద్దకు రావాలి. మంచి సాక్ష్యం, మంచి ఎదుగుదల మన జీవితాల్లో మనం ఎప్పుడైతే ఆ విధంగా మన బలహీనమైన, పేదవారమైన, దరిద్రులమైన, దొంగలుగా లేకుండా, దోషులుగా లేకుండా, మోసగాలుగా లేకుండా, లోకములో దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవిత విధానాలు కలిగి జీవించేవారుగా లేకుండా మనం జాగ్రత్తగా బ్రతికితే దేవుడు మనం చూస్తున్న దేవుడు కనుక దేవుడు మనల్ని తప్పకుండా మన మంచి నమ్మకమైన సాక్ష్యాన్ని బట్టి దేవుడు మనల్ని ధన్యులుగా చేస్తాడా? ఖచ్చితంగా చేస్తాడు. యోసేపుని దేవుడు ధన్యులుగా చేయలేదా? ఈరోజు నేను కూడా ధన్యులు అవ్వాలి. ఆయనకి అభ్యంతరంగా ఉండొద్దు. లోకంలో అనేక మంది ఉండొచ్చు, కానీ మనం దేవునికి కలిగి ఉన్నాం, మనం ఉండొద్దు. యేసుప్రభు శిష్యుడిగా వచ్చినటువంటి ఇస్కరియోతు యోధ దేవునికి ఏమై ఉన్నాడు? అభ్యంతరంగా ఉన్నాడు. దేవుని నమ్మేసుకునేవాడుగా ఉన్నాడు. దేవుని నమ్మించి మోసము, దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నాడు? దేవుని ప్రేమించేవారు అన్నిటిని విడిచిపెట్టి ప్రభు కొరకు బ్రతుకుతుంటే, తాను దేవుని ప్రేమించామని చెప్పినట్టు తాను దేవుని విడిచిపెట్టేశాడు, లోకములు అన్నిటినీ ప్రేమిస్తున్నాడు. జాగ్రత్త. నీ జీవితంలో ఒకవేళ దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో దానిని బట్టి దేవుడు నీకు ఇచ్చే ధన్యతలు నువ్వు పోగొట్టుకుంటున్నావు. దేవునికి ఇచ్చే ఆశీర్వాదాల నుండి నీవు తొలగిపోతువే కాక నీ కుటుంబాన్ని కూడా దాని నుండి తొలగించుకుంటున్నావు. జాగ్రత్తగా మన జీవితాల్లో మనం బ్రతకవలసిన అవసరం మన మీద ఉంచబడి ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుదాం. నా విషయంలో అంటే కొంతమంది అభ్యంతరాలు బయటికి కనిపిస్తాయి. కొంతమంది అభ్యంతరాలు ఎక్కడుంటాయి? మనసులో ఉంటాయి. బయటికి కనిపించే అభ్యంతరాలు అందరికీ కనిపిస్తాయి. హృదయములో ఉన్నటువంటి అభ్యంతరాలు ఏమవుతున్నాయో అవి అందరికీ కనిపించవు. అది ఎవరికి కనిపిస్తుంది? అది దేవునికి కనిపిస్తుంది. అందుకే మనం ఆధ్యాత్మిక స్థితిలో మనం అభివృద్ధిని కలుగుతాం అభ్యంతరాలు లేకపోతే. రెండవది, మనము మన హృదయంలో కూడా మనము ధన్యులుగా మన యొక్క జీవితాలు ఉంచబడతాయి, దేవుని విషయాల్లో మనం అభ్యంతర కారకులుగా లేకపోతే. ఇప్పుడు దేవుని విషయంలో అనేక మంది ఏమైపోతున్నారు? అభ్యంతర పడుతున్నారు. ఎందుకనంటే వారికి ముందుగా వారికి ఏముంది అంటే మోషే ధర్మశాస్త్రం ఉంది, అబ్రహాం ఉన్నారు కదా, దావీదు ఉన్నారు, వారి పితరులైనటువంటి వారందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చెప్పేది ఏంటి అనేది మనం చూసినట్లయితే వాళ్ళందరూ కూడా చెప్పేది ఏమిటంటే మనకు ఒక మెస్సయ్య వస్తాడు, ఆయన మనలను రక్షిస్తాడు, ఆయన మనకు రాజ్యాన్ని ఇస్తాడు, ఆయన మన శత్రువులతో యుద్ధము చేసి మనకు సహాయమును దయచేస్తాడు. వారు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడని, ఆయనే మెస్సయ్యనని, నేనే అని ప్రవక్తలు చెప్పారు. యేసుప్రభువు వారు 8వ దినమందు సున్నతి కొరకు దేవాలయంలోనికి వెళితే ప్రవక్త అయినటువంటి సిమియోను
ఆయనని తన చేతుల్లోకి తీసుకుని ఆయన్ని ఎంతగా దీవించాడో, ఎంతగా ఘనపరిచాడో అక్కడ మనకు కనిపిస్తుంటుంది. కానీ దానిని లోకం ఒప్పుకోవట్లేదు, ప్రజలు ఒప్పుకోవట్లేదు. అందుకని ఇప్పటికీ యేసుక్రీస్తుని ఇంకా అభ్యంతరకారకుడుగానే చూస్తున్నారు యోధా మతస్థులు. అందుకే వారు దేవునిని వారి యొక్క దేవుడిగా వారు అంగీకరించలేకపోతున్నాడు. దేవునిని ఏం చేయలేకపోతున్నారు? ఆయన దేవునిగా లోకములో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నా వారు ఇంకా నమ్మలేని వారుగా చాలామంది మిగిలిపోయారు. నీవు యూదులు రాజు అంటగా, నువ్వు దేవుని కుమారుడు అంటగా, ఇవన్నీ కూడా ఆయన మీద సాకులు పెట్టి, మీరన్నట్లే. ఎందుకనంటే ఆయన ఎప్పుడు కూడా తండ్రి యొక్క చిత్తమును ఆయన ఎప్పుడు కూడా ఆయన వక్రీకరించి మాట్లాడేవాడు కాదు. ఆయన ఎవరి కుమారుడో చెబుతున్నాడు ఇక్కడ. కానీ వారు ఏం చూస్తున్నారు అంటే, శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులు చూసి, వీరు పలానా వారి కుమార్తెడు కాదా, వారి సహోదరులు మన మధ్య లేరా, ఈయన దేవుని కుమారుడు ఎలా అవుతాడు, ఈయన ఎలాగ కార్యాలు చేస్తున్నాడు, ఏదో ఉంది ఈయన దగ్గర, ఏదో ఉందంతే, మంత్రాలు ఏవో ఉన్నాయి, ఏదో నేర్చుకున్నాడు, ఈయన దేవుని కుమారుడు అయితే కాదు అని అనేక మందితో ఈయన కూడా సమానం చేసి ఏం చేశారంటే ఆయన కొట్టేశారు. ఆయన కొట్టి చంపేశారు కూడా కదా. ఆయన అడ్డు కూడా తొలగించేసుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన్ని మరణము నుండి తప్పించాడు, సమాధి నుండి తప్పించాడు కదా. ఆయన మరలా తిరిగి ఏం చేశాడు? ఈ లోకములో మృత్యుంజయుడుగా, సజీవుడుగా ఆయన లోకములో అందరికీ కనిపించుకున్నాడు. తన గాయాలు చూపించాడు. తన దేవుని కుమారుడని తాను రుజువు చేసుకున్నాడు. ఆయన చనిపోయిన రోజున ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతూ వచ్చాయి. కనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆధ్యాత్మికమైన స్థితిలో అభివృద్ధి మనకు కలగాలంటే మనం ఏం చేయాలి అంటే ఒకటి, నీ ఆధ్యాత్మికుడి జీవితంలో నీవు చక్కగా, జాగ్రత్తగా, అభ్యంతరము లేకుండా, విశ్వాసత కలిగి చక్కగా బ్రతకాలి. అభ్యంతరము లేకుండా, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏ స్థితిని కూడా నీలో రాకుండా. అంటాడు కదా, చేదైన వేరు నీలో ఏదైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే నీవు దేవుని కొరకు ఎదగగలుగుతావు. లేకపోతే అది నిన్నేం చేస్తుంది? ఒక చిన్న సత్యనీయగా బొక్కావాని యొక్క ఆ యొక్క తైలము, ఆ మంచి వాసన వచ్చేటువంటి దాన్ని ఏం చేస్తుందంటే పాడు చేసేస్తుంది. ఒక చిన్న పాపము నీ విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని ఏం చేస్తుంది? అది పాడు చేసేస్తుంది. అందుకే జాగ్రత్త. పులిసిన పిండి కొంచెమైనను ఏం చేస్తుంది? ముద్దంతటిని పాడు చేస్తుంది. పులిసిన పిండి కొంచెమే, కానీ ఎక్కువ ముద్దున్న అదేమైపోతుంది? పాడైపోతుంది. కనుక నీ విశ్వాసం పెద్దదే, కానీ ఒక చిన్న బలహీనత, ఒక చిన్న ఏదో ఉంది, స్వార్థము, అది నిన్నేం చేస్తుంది? నీ సాక్ష్యాన్ని, నీ భక్తిని పూర్తిగా పాడు చేసి లోకంలో భ్రష్టులుగా ఒక ముద్రే చేస్తుంది. అందుకే జాగ్రత్త. నీ జీవితమును పాడు చేసుకోకుండా ఉండాలనే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుదాం. చూసారా, ఈ విషయములు మీరు అందరూ పడినను, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోవును కదా. అంటే ఒక ప్రవచన విషయంలో చెబుతున్నాడు. అలా రాయబడింది కదా, అలా ఈరోజు జరుగుతుంది. కనుక నేను ఆయన విషయాలు నేనేం చేయట్లేదు,
అభ్యంతరపడను. వాక్యం ఏం చెబుతుందో జరుగుతుంది. ఇక్కడ వాక్యాన్ని నమ్ముతున్నాను. వాక్యమే దేవుడు కనుక ప్రవక్తలు చెప్పినటువంటి ప్రతి ఒక్క వాక్యాన్ని, ఆ ప్రవచనమును నేను విశ్వసిస్తూ ఉన్నాను. కనుక దేవుని యొక్క పిల్లలు ఏం చేయకూడదు అంటే దేవుని విషయాల్లో అభ్యంతరపడవద్దు. జరుగుతున్న పరిస్థితులు, ఒకవేళ ఆయన దేవుని కుమారుడైతే నువ్వు రక్షించుకోవచ్చు కదా, మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, అభ్యంతరకరమైన మాటేగా. అంతేనా? నువ్వు దేవుని కుమారుడు అయితే, లేకపోతే నీకు నిజంగా నీలో భక్తి ప్రార్థనలు ఉంటే నీకెందుకు పిల్లలు లేరు? ఇప్పుడు జక్కరీ ఎలిజబెత్తుల్ని అలాగూ అభ్యంతరమేగా. అబ్రహాము శారాలకు అదే కదా. అంటే మన జీవితాల్లో మనం ఎలా ఉంటున్నాం అంటే, మనము వారి యొక్క భక్తికి లేకపోతే వారు నమ్మినటువంటి విశ్వాసతకు అభ్యంతరకారకులుగా నీలో దేవుడు ఏ కార్యాలు. జాగ్రత్త. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క నామాన్ని ఉన్న పరిస్థితులు బట్టి వారి భక్తిని కొలవటానికి వీలు లేదు. దేవుడు ఎందుకు వారికి అలా ఆలస్యం అవుతుందో మనకెవరికి తెలియదు. అప్పుడు వరకు మనం ఏం చేయాలంటే వారిలో ఉన్న విశ్వాసతను, వారి ప్రార్థన, వారి వాక్యాన్ని, వారి భక్తిని మనం చూడాలి తప్ప వారికి వ్యతిరేకంగా మనం ఏది మాట్లాడటానికి వీలు లేదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మనము మూడోదిగా మనం చూసినట్లయితే జీవంలో మనం ప్రవేశించాలి. ఎప్పుడైతే మనం దేవుని కొరకు అభ్యంతరము లేకుండా ఎప్పుడైతే మనం బ్రతుకుతున్నామో మనం ఎక్కడికి వెళతామంటే జీవంలోనికి మనము ప్రవేశిస్తాం. ఎక్కడికి వెళతామట? జీవంలోకి వెళతాం. ఆ జీవంలోనికి మనం వెళితే మన యొక్క జీవితంలో ఏముంటుంది? ఆనందము, సంతోషం ఉంటుంది. అదే జీవంలో లేము, నరకములో ఉండం. అదే నరకములో ఉంటే ఏముంటుంది? మనకి కన్నీరు, వేదన, అరుపులు, కేకలు కదా, భయంకరమైనటువంటి పరిస్థితి. అదే మనము జీవంలోనికి వెళ్ళామనుకోండి, దేవుని విషయంలో అభ్యంతర పడకుండా దేవుని కొరకు నమ్మకంగా మనం బ్రతుకుతూ ఉన్నామనుకోండి, అప్పుడు మనం జీవంలోకి వెళితే కన్నీరు లేని, ఆకలి దప్పిక లేని, సంతోషముతో ఆనందంతో కూడినటువంటి మంచి జీవితాన్ని ప్రతిరోజు మనం దేవుని దగ్గర మనం పొందుకోగలుగుతాం. అందుకే దేవుని విషయంలో మనం ఏం చేయొద్దు? అభ్యంతరము పడవద్దు. అభ్యంతర పడకుండా ఉన్నామా మనం ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిని సాధిస్తాము. మనము మన హృదయాల్లో మనము ధన్యులుగా మన జీవితాలని మనం సాగిపోతూ ఉంటాం. మన యొక్క జీవంతో కూడినటువంటి మంచి ప్రవేశాన్ని మన జీవితాల్లో మనం సంపాదించుకుంటాం. వాక్యము నుండి మత్తయి సువార్త 18వ అధ్యాయము 9వ వాక్యం చదువుదాం. మత్తయి సువార్త చూసారా? ఒకవేళ దేవుని విషయాల్లో నీ కన్నే నీకు అభ్యంతరముగా ఉంటే దాన్ని ఏం చేయమంటున్నాడు? పారేయండి. ఎందుకంటే 2 కళ్ళు నీ నరకంకి వెళ్ళే కంటే ఒక కన్ను లేకుండా నువ్వు నిత్య జీవంలో దేవుని బిడ్డగా ఉండటం అది నీకు ధన్యతగా. అంటే నీకు అభ్యంతరం ఏదైతే ఉందో దానిని ఏం చేయమన్నాడు? తీసేసుకోండి. దేవుని పిల్లలుగా మనం అభివృద్ధిలోకి వెళ్ళాలంటే ఆటంకాలను ఏం చేసుకోవాలి? తీసేసుకోవాలి. ఇదే క్రైస్తవ జీవితాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి అభివృద్ధి, మనం నేర్చుకోవాల్సిన భక్తి. మనలో ఆటంకాలు, అభ్యంతరాలు అన్నీ ఇలాగ పెట్టుకుని మనం దేవుని యొక్క బిడ్డగా ఎన్ని సంవత్సరాలు మనం కొనసాగుతున్న మన అభివృద్ధిలోకి మనం వెళ్ళలేం. దేవుడు ఇష్టపడ్డ మన భక్తిని, మన జీవితాలు మనం పరలోకానికి వెళ్ళవలసిన మనము, ఆనందంగా దేవునితో ఉండటానికి జీవించవలసిన మనము ఆనందంగా దేవునితో ఉండలేము. మనం నిత్య నరకంలోనికే వెళ్ళిపోతాం. ఎందుకని అంటే వీరిక్కడ నా విషయంలో అభ్యంతరకారముగా నన్ను ఎరగని జనాంగముగా వీరు బ్రతికారు కనుక వీరెవరో నాకు కూడా తెలియదు, వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకటిలో పడేయండి. మేము అలా బ్రతికాం, ఇలా బ్రతికారు వాస్తవమే. కానీ మీ జీవితాల్లో ఇన్ని అభ్యంతరాలు ఉన్నాయి, ఇన్ని ఆటంకాలు ఉన్నాయి, ఇన్ని విధాలుగా మీరు బ్రతికారు.
ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? సాక్ష్యాధారాలతో మన ఎదుటి పెట్టి దేవుడు రేపొద్దున్నే మనల్ని ఏం చేయబోతున్నాడు? దేవుడు శిక్షించబోతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 వచనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 వచనం చదవండి. సహోదరులారా, పక్షమున ఏ విషయంలో అంటే ఇప్పుడు సున్నతి అనేటువంటి దానిని ఆ రోజుల్లో ఎక్కువగా ఏం చేసేవాళ్ళు? ఆచరిస్తూ ఉండేవాళ్ళు సున్నతి. ఈ సున్నతి కలిగిన వాళ్ళే దేవుని పిల్లలు. ఇప్పుడు పౌలు కూడా అదే జాబితాలో ఉన్నవాడు. ఇప్పుడు ఒకవేళ ఈ సున్నతి అనే దానినే నేను ఒకవేళ బలపరుచుకుంటే నేను సిలువ విషయంలో ఏం చేసేవాడిని? కనుక ఇప్పుడు నేను దేని విషయంలో నేను అభ్యంతరపడట్లేదు అంటే సిలువ విషయంలో నేను అభ్యంతరపడట్లేదు. ఒకవేళ సిలువ అనేటువంటిది అనేకులకు వెర్రితనముగా ఉందేమో, నాకైతే అదొక దేవుని శక్తి. అందుకే ఆ సిలువను మోస్తూ సిలువ సువార్తను లోకానికి ప్రకటిస్తున్నాను. ఏ దేవుడైతే చంపబడ్డాడో, సిలువ వేయబడ్డాడో, సమాధి చేయబడ్డాడో, ఆయన తిరిగి లేచాడు. ఆయన నాతో మాట్లాడాడు. ఆయన సజీవుడు, ఆయన దైవ కుమారుడు. ఆయన ఎందు ప్రతి ఒక్కరూ విశ్వాసం ఉంచండి. ప్రతి ఒక్కరూ కూడా ఆయన మార్గంలోనికి రండి. ఆ విశ్వాసమే ఈరోజు నేను దేవుని బిడ్డగా ఆ సిలువ సువార్తను లోకానికి ప్రకటించేవాడుగా దేవుడు నాకు సహాయమును దయచేశారు. నాలాగా మీరెవరు అవిశ్వాసులుగా ఉండవద్దు, విశ్వాసులుగా మార్చబడండి. నేను ఎలాగో తెలుసుకున్నాను, నేను ఎలాగో సత్యములోనికి వచ్చానో, ఒకప్పుడు నేను కూడా అసత్యములో ఉండి దేవుని సంఘాన్ని, దేవుని హింసించేటువంటి వారిలో మొదటివాడిగా ఉన్నాను. పాపులలో నేను మొదటివాడిని, నేను ప్రధానుని. ఇప్పుడు నేను దేవుని విషయాల్లో, ఆయన్ని సువార్త ప్రకటించే విషయాల్లో, ఆయన సిలువ మోసే విషయాల్లో నేను మొదటివాడిగా నేను ఉన్నాను. రండి, మీరు కూడా మార్పు చెందండి. మీరు మార్పు చెందితేనే దేవుని బిడ్డలుగా మీరు ఆనందదాయకమైన మంచి జీవితాల్లో మీరు వెళ్ళిపోతారు. లేకపోతే మీ బ్రతుకులు అలాగే ఉంటాయి, మీ పరిస్థితులు ఎలాగ ఉంటాయి. మార్పు చెందుదాం, దేవుని బిడ్డలుగా మనం ముందుకి సాగిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 32వ వచనం 33వ వచనం చదువుదాం. చివరిగా ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే వారు ఎలా ఉన్నారంట? వారు విశ్వాస మూలముగా కాక దానిని వెంటాడిరి. ఇదిగో అది ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఏం చేయబడడు? అది పరలోకం ఉందని నీకు విశ్వాసం ఉంటే నువ్వు సిగ్గుపరచబడవు కదా. నరకం నుండి దేవుని పిల్లలు తప్పించబడతారు అంటే నీకేముండదు, నీకు సిగ్గు అనేది ఉండదు. దేవుని బిడ్డగా నువ్వేమని చేస్తావు? నమ్మకముగా కొనసాగుతావు. అదే నీకు నమ్మకం లేదంటే పరలోకం మీద ఏం చేస్తావు? ఏ పనులైనా ఏ విధంగానైనా బ్రతికేస్తావు. అందుకు మనందరము మన జీవితాల్లో దేవునికి అభ్యంతర కారకులుగా మనం ఉండవద్దు. ఏ విశ్వాసమునైతే మనం కొనసాగిస్తున్నామో ఆ విశ్వాసము కాదు, క్రియల మూలంగా మనము దేవుని పిల్లలుగా మనం సాగిపోవాలి. దాని కొరకే దేవుడు ఏం చేశాడు? అడ్డుబండను దేవుడు తీసివేశాడు. మరి మనందరం దేవుని కొరకు చక్కగా బ్రతకటానికి దేవుడు ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు
చేశాడు. ఆ శిలువ మరణం చేత మనందరం చివరి వరకు దేవుని బిడ్డలకు ముందుకి సాగిపోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ముగింపుగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక గొప్ప ప్రవక్త అయినటువంటి యోహాను జీవితంలో బాధ, చార, ఎటూ తిరగనటువంటి దుస్థితి ఎదురైనప్పుడు, ఆయన చెరసాలలో ఉన్నప్పుడు, ఆయన యేసుక్రీస్తు వారి విషయమై ఆయన కూడా ఏం చేశాడంటే అభ్యంతరపడ్డాడు. నీవేనా ఇంకా రాబోయే వాడిని ఎవరైనా మేము చూడాలా? ఒక గొప్ప ప్రవక్త దేవుని కొరకు ఎంతో రోషముగా బ్రతికినటువంటి వాడు. ఆయనకు కొన్ని సమస్యలు, బాధలు, జైల్లో పడవేయబడినప్పుడు ఆయన కూడా యేసు ప్రభు ఆయన పట్టించుకోకుండా సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు, ఒకవేళ నీవే అయినట్లయితే నేను ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు నన్ను విడిపించవలసిన బాధ్యత నీదే కదా, నువ్వెందుకు నేను విడిపించుకోకుండా ఇలాగూ చేస్తున్నావు? ఎవరి విషయంలో అభ్యంతరపడ్డాడు? దేవుని విషయంలో అభ్యంతరపడ్డాడు. అప్పుడు ప్రభువు అంటున్నాడు, పరలోక రాజ్యములో అల్పుడు కంటే తక్కువ వాడివైపోతావు. పరలోక రాజ్యములు ఏమైపోతామండి? దేవుని విషయంలో, క్రీస్తు విషయంలో మనం అభ్యంతరపడినట్లయితే పరలోక రాజ్యం విషయంలో మనం అల్పుల కంటే కూడా మనం ఏమైపోతాం? తక్కువ వాడివైపోతాం. నేడు మన జీవితాల్లో ఎదురైనటువంటి శ్రమలు బట్టి, హింసలు బట్టి క్రీస్తు విషయమై నీవు ఒకవేళ అభ్యంతరపడినట్లయితే నీవు నిరుత్సాహపడకూడదు, అవిశ్వాసములోనికి వెళ్ళిపోకూడదు. నీ విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలంటే కష్టములోనే, బాధలోనే మనం ఉన్నప్పుడు దాని వృద్ధిలోనికి తీసుకువెళ్ళాలి. అప్పుడే నీవు దేవుని పక్షముగా ఆయన నీ పక్షాన్ని దేవుడి కార్యాన్ని చేస్తాడు. కష్టాలు, బాధలు ఉన్నాయి, దేవుడు నన్ను తప్పిస్తాడు, దేవుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసత మనలో ఉంటేనే దేవుడి కార్యాలు మన పక్షాన జరిగిస్తాడు. ఒకవేళ మనము యోహానులాగా గొప్పగానే, రోషముగానే, మంచిగా బ్రతకొచ్చు, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవునికి ఏమీ సహాయం చేయలేదు, నన్ను రక్షించలేదు, నేను చెరసల్లో ఉంటే నా పక్షాన ఏమి అక్కడ కార్యాన్ని చేయలేదు కదా అని ఒకవేళ అభ్యంతరం ఉంటే నువ్వు అల్పుడు అయిపోతావు. మొదటగా గొప్పవాడుగా ఉండొచ్చు, చివరికి వచ్చేసరికి నీలో ఈ ప్రేమ లేదు కాబట్టి నేను నీ మీద ఈ శిక్షను లేకపోతే నేను నేరము నీ మీద మోపవలసింది. జాగ్రత్త. మన భక్తి భావాలతో మంచిగా బ్రతకొచ్చు, కానీ నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చేసరికి నమ్మలేని స్థితిలో ఎప్పుడైతే నువ్వు బలహీనం అవుతున్నావో దాన్ని బట్టి నీ మీద నేరము మోపాల్సి వస్తుంది. అలా లేకుండా జాగ్రత్తగా బ్రతుకుతాం. దేవుడి మాటలు మన ఇనుకుల్లో దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నా విషయమే అభ్యంతరపడినవాడు ధన్యుడు. మా ప్రభువా, మా రక్షకుడా, ఈరోజు చెప్పిన మాట ప్రకారముగా మేమెవరూనైనా నీ విషయంలో అభ్యంతరపడకుండా మా జీవిత కాలం మట్టుకునైనా నమ్మకముగా, మంచిగా, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని హింసలు, ఎన్ని ఉపద్రవాలు మా జీవితాలు ఎదురవుతున్నప్పటికీ నేను ప్రభువు నమ్ముకున్నాను, నా ప్రభు తప్పకుండా నాకు సహాయమును దయచేస్తున్నటువంటి ఆశతోనే, విశ్వాసముతోనే, నమ్మికతో ప్రభువా మేము సాగిపోయినట్లు మీరే మాకు సహాయములను దయచేయమని మేము ఎక్కడ ప్రభువా కష్టాలను చూసి, బాధలు చూసి అవిశ్వాసులుగా, అపనమ్మకస్తులుగా మేము మారిపోకుండా విశ్వాసతులు ప్రభువా స్థిరమైన వారుగా, బలమైన వారుగా, దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు గొప్ప కార్యాలు నా పట్ల చేస్తాడనేటువంటి దృఢమైన నమ్మికతో ప్రభు మేమందరూనైనా దేవుని వైపు చూసేవారుగా, దేవుని కార్యాల వైపు చూసి నడిచేవారుగా, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు చూసి నైనా మేము ముందుకు సాగిపోయేవారుగా మేమందరూ ఉన్నట్లు సహాయం దయచేయండి. ఎంతోమంది బాగు చేయబడుతున్నారు కదా, ఎంతోమంది స్వస్థత పొందుతున్నారు కదా, దేవుని కార్యం చక్కగా జరుగుతుంది కదా, ఎందుకు మీకు ఇంకా అభ్యంతరం? ఆయన నమ్మే విషయాల్లో, ఆయన వెంబడించే విషయాల్లో, ఆయన వాక్యాల విషయాల్లో, ఆయన యొక్క సువార్త బోధ విషయాలలో, ఆయన చెప్పిన పరలోక రాజ్య విషయాలలో ఇంకెందుకు మీకు డౌట్లు, మీకు ఎందుకు అనుమానం? అవును నాయనా, అనుమానము లేకుండా
మా జీవితాలు ఉండాలంటున్నావు. ఒకవేళ నీ కన్ను ఏదైనా నీకు అభ్యంతరముగా ఉంటే, నీ చెయ్యి ఏదైనా నీకు అభ్యంతరముగా ఉంటే, అభ్యంతరకరమైన ఒకదాన్ని తీసేసుకుని, ఒకవేళ నువ్వు గుడ్డివాడుగా బలహీనుడిగా ఉన్నా నువ్వు బ్రతకటమే అది నీకు మేలు, అది నీకు మేలు. ఈ అభ్యంతరాన్ని అలాగేనే ఉంచుకుంటే అది నీకు నష్టం తీసుకొస్తుంది. నువ్వు పొందుకోవలసిన ధన్యతను, నువ్వు పొందుకోవలసిన దైవ కృపకు దూరం అయిపోతావు. అందుకే ప్రభా, నాతో మా అందరితో మా విశ్వాసతను బట్టి మమ్మల్ని స్థిరపరచడానికి, మమ్మల్ని ధన్యులుగా చేయటానికి, నీ బిడ్డలుగా ప్రభా మేము ఎదగటానికి, ఫలించటానికే ఈరోజు మాతో మీరు మాట్లాడుతున్నారు. ఏవేవైతే అభ్యంతరముగా మా జీవితాల్లో ఉన్నాయో, కొందరు ధనాపేక్షను కలిగి దేవుని కొరకు నమ్మకంగా బ్రతకలేకపోతున్నారు. కొందరు శరీర సంబంధమైన ఆశలు, కోరికలు కలిగి దేవుని కొరకు నమ్మకంగా బ్రతకలేకపోతున్నారు. కొంతమంది లోకములో ఉన్నటువంటి అనేకమైన వాటి మీద ధ్యాస కలిగి దేవుని మీద దృష్టి లేని వారుగా, దేవుని పని మీద నమ్మకము లేని వారుగా వారి జీవితాలు వెళ్ళిపోతున్నాయ్యా. అలాగ ప్రభా, మేమెవరూ లేకుండా ప్రభా, మాకు ఏమున్నా లేకపోయినప్పటికీ, మా జీవితాల్లో ఎలాంటి పరిస్థితినైనా దాపురించినప్పటికీ, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించే చక్కని విశ్వాస సంబంధమైన మంచి పిల్లలుగా ఏ పరిస్థితులైనా దేవునికి అభ్యంతరముగా బ్రతకకుండా, దేవునికి ఇష్టముగా ప్రభా, నా వయసును బట్టి అయినా, లేకపోతే నా పరిస్థితులు బట్టి అయినా, నా పేదరికాన్ని బట్టి అయినా, నా వ్యాధులు బట్టి అయినా, నాకున్నటువంటి దరిద్రతను బట్టి అయినా ప్రభా, నీకు వ్యతిరేకముగా లేకుండా నీ కొరకు నమ్మకంగా మేము బ్రతుకున్నట్లు నన్ను బలపరచయ్యా. నన్ను బలపరచు, నా పిల్లలను బలపరచండి, కుటుంబాలు బలపరచండి ప్రభా. నీలోనే అన్నీ తొలగిపోతాయి, నీలోనే అన్నీ మాకు కలుగుతాయి. నీవు లేకుండా మాకు ఏది కలగదు ప్రభా. ఎంతో భక్తి చేసినటువంటి నైనా బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహానులాగా మేము నైనా అభ్యంతరకరమైన విషయంలో మేము మాట్లాడకూడదు. మంచివారుగా ఆనాడు పరిసయ్యులాగా మేము మాట్లాడకూడదు, ఆనాడు ఉన్న అధికారులాగా మేము మాట్లాడకూడదు, ఆనాడు ఉన్నటువంటి ప్రజలాగా మేము మాట్లాడకూడదు. అయ్యా, ఈయన సిలువ వేయండి, మాకు బర్భాయే కావాలని మాట్లాడకూడదు. మంచిగా ప్రభా, మా యొక్క మనసు మారి రూపాంతరము చెంది మా జీవితాల్లో అభ్యంతరకమైన ప్రతిదాన్ని తీసివేసుకుని దేవునికి సాధువైనట్టు, మృదువైనట్టు మంచి అక్షయ అలంకారమును ధరించుకొని దేవుని బిడ్డలుగా ప్రభా మేము సాగిపోట సహాయములను దయచేయండి. మా చిన్ని సంఘమును గొప్ప ఆధ్యాత్మిక బలము కలిగిన సంఘముగా ప్రభా, మీరే నీ వాక్యము చేత, నీ సహవాసం ద్వారా వారిని బలపరచమని, అజ్ఞానము నుండి వీడి జ్ఞానవంతులుగా నా పిల్లలు సాగిపోట సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు, ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్ముని నిత్యాదరణ, కాపుదల, భద్రత సదాకాలము తోడే ఉన్ననుగాక. ఆమేన్.